ఏమిటి పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు? నా మీద కోపం వచ్చిందా లింగం? రాదా మరి? నన్ను మన్నించు లింగం, నువ్వు నిజంగా మంచివాడివే. ఇదెప్పటి నుంచి? వేళాకోవడం కాదు లింగం, నేను నిజంగా ప్రేమిస్తున్నా, నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను ఇలాగే ఉండిపోతాను, నేను మాత్రం పెళ్లి చేసుకుంటా. ఇదిగో నువ్వు అలా అన్నావంటే నేను నిజంగా చచ్చిపోతా. అమ్మో ఏమిటి ప్రేమ? ఆ రోజు పో పో అన్నావు, ఈ రోజు రా రా అంటున్నావు, ఏమిటి సంగతి? రా చెప్తా. ఏమిటి మరి అడగంగానే ఒప్పేసుకుంటే అందమే ఉంది. అదా సంగతి? లింగం నన్ను పెళ్లి చేసుకో. నేను చేసుకోను. ఎందుకు? అదే అడగగానే ఒప్పేసుకుంటే అందమేముంది? అమ్మో బొన్నం చూస్తుంది, కూర్చో కూర్చో. కళ్ళు ముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే కళ్ళు చెల్లె మీదే. బుల్లే నేను ఇక్కడ ఉన్నానన్నయ్య. ఏంటి ఇవాళ ఇంత పెందల కాడ వచ్చేసావు? ఏం లేదే, గొంగళి మరి ఉండే నేను ఇస్తాను. ఎందుకు అట్ట భయపడుతుండా? జుట్టంతా చెదిరిపోయిందే, మొహం అంతా చెమటలు. అదే అదేం లేదు. సరే సరే నీ పని చూసుకో, వస్తా. బుల్లే రాత్రికి కోడి కూరసాయి. అట్టాగే వస్తా. కల్ముంటామాయమ్మ. నువ్వు కోడి కూరే చేస్తావు, నన్నే చూస్తూ కూర్చుంటావు. యమధర్మరాజులా దొరికాడు మనకి. బుల్లి ఈవేళ కొట్టు కట్టేసి ఇక్కడే హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. రంగన్న రంగన్న. ఏంటే పుల్లే? నా పుంజు మీ బడ్డీ కింద దూరింది, తీసి రంగన్న. నీ పుంజు మా బడ్డీ కింద దూరిందా? రా. ఇక్కడికి ఏ పుంజు రాలేదు, వస్తే నేనే పట్టిస్తానన్నయ్య, నువ్వు వెళ్ళు. దీంతో ఏంటి? అది పందెం పుంజు రంగన్న, పొడుస్తుంది. పందెం పుంజా? అయితే నేనే పట్టిస్తాలే. నా యాల అక్కడేం చేస్తుండవరా? పెట్ట కోసం వెతుకుతున్నానండి. నీ నరాలు నవిలేస్తా, నీ ఎముకలు మీ పుణ్యం ఉంటుంది వేరే కొట్టకండి. మీ చెల్లాయిని నేను పెళ్లి చేసుకుని తిరిగి. నువ్వా? వాడిపోయిన దండంత లేవు, నువ్వు నా చెల్లెమని పెళ్లి చేసుకుంటావురా? అవునండి. ఏం బుల్లా అట్టాగా? అయితే సరే పెళ్లి మొత్తం పెట్టించండి. అప్పుడే కాదు, నా షరతులు ఒప్పుకోవాలి. ఏంటండి అది? రోజు 6 కోడి పెట్టలు తెచ్చేయాలి. అలాగేనండి. 2 బాణల కళ్ళు తెచ్చేయాలి. అలాగేనండి. 2 పుట్ల నా ఒళ్ళు పట్టాలి. అలాగేనండి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చండి. ఇట్ట 6 మాసాలు చేస్తే తరువాత పెళ్లి విషయం ఆలోచిస్తాను. అంతవరకు నేను ఉంటానండి. లేకపోతే ఇప్పుడే వస్తాం. అలాగే చేద్దాండి, అలాగే చేద్దాం. దానికి ఏముందండి?